ఎందుకంటే అక్కడ సినిమా యాక్టర్ కొడుకు ఎవడో చదువుతాడు, వాడు కొడుకుతో పాటు మనం చదవాలి. వాడికి 100 కోట్లు ఇస్తారు సినిమాకి, మనకెవడిస్తాడో? వాడికి 100 కోట్లు ఎలా వస్తున్నాయంటే మనం ప్రతి సినిమా చూసి పని ఉన్నా లేకపోయినా సరే ఓ వేసేసి కేకలేసేసి 400 రూపాయలు టికెట్ ఇచ్చి మధ్యలో పాప్కార్న్ అని ఇంత డబ్బాకు 300 ఇచ్చాం. మనం ఇచ్చిన పాప్కార్న్ అంటే తెలుగులో పాప కారణం, మన పాపాలకు అదే కారణం. అదో ఊరికి పేలాల డబ్బాకి 300 రూపాయల ఇంత దోచేస్తున్నారండి. ఈ ఖర్చులు మానుకుంటే బతకచ్చు, 50-60 ఏళ్ళు బతకచ్చు. 1,00,000 కూడా సరిపోట్లే మనకి. భార్య 1,00,000, భర్త 1,00,000, పిల్లలకి శిక్ష. వీడు స్కూల్ నుంచి వస్తే పట్టించుకునేవాళ్ళు లేడు, వాడికి పద్యం చెప్పేవాళ్ళు లేడు, పాట చెప్పేవాళ్ళు లేడు, కనీసం తిన్నావా అని అడిగేవాడు లేడు. ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఏ పద్యాలు ఏ పాటలు చెప్పొద్దండి పిల్లలకి. మీ స్కూల్లో ఏం జరిగిందని అడగండి, ఆ పిల్లడు ఎంత ఆనందిస్తాడు. పెద్ద స్టోరీ చెప్తాడు, నీకు సినిమా స్టోరీ చెప్తాడు, రోజుకో స్టోరీ. అది ఏ తల్లి తండ్రి అయినా ఒళ్ళో కూర్చోబెట్టుకుని వింటే ఆ పిల్లలు ఖచ్చితంగా పెద్ద అయ్యాక కూడా వాళ్ళు చెప్పినట్టే వింటారు వాళ్ళు. ఎందుకంటే చిన్నప్పుడు పిల్లలు చెప్పేవన్నీ వీళ్ళు విన్నారు కాబట్టి పెద్ద అయ్యాక వీళ్ళు చెప్పినట్టే వాళ్ళు వింటారు. పిల్లలు ఎప్పుడు మనం చెప్పినట్టు చేయరమ్మా, మనం చేసినట్టు చేస్తారు ఖచ్చితంగా. అది గుర్తుపెట్టుకో. ఎందుకంటే అక్కడ సినిమా